ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో వరాన్ని ప్రకటించింది. రాజధాని నగర నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ద్వారా 15,000 కోట్ల రూపాయలు అందజేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రాంతాన్ని దేశం నలుమూలలతో అనుసంధానించడానికి 2,245 కోట్ల విలువైన 57 కిలోమీటర్ల రైల్వే లైన్ను ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిల సమక్షంలో ప్రకటించారు. ఈ కొత్త మార్గాన్ని 160 కిలోమీటర్ల వేగంతో రైళ్ల రాకపోకలు సాగించేలా సెమీ హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. 4 ఏళ్లలో దీన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యమని, అయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు 3 ఏళ్లలో పూర్తి చేయాలని కోరుతున్నందున వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలల ప్రాజెక్టు. ఆ నగర ప్రణాళికలో ఆయన దార్శనికత ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరాన్ని శాస్త్ర సాంకేతికంగా కొత్త విధానంలో అభివృద్ధి చేస్తున్నారు. ఈ నగరానికి రైలు అనుసంధానం కల్పించడానికి 2,245 కోట్ల రూపాయలు, 57 కిలోమీటర్ల కొత్త లైన్ నిర్మించాలని నిర్ణయించారు. అన్ని కోణాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాల ప్రయోజనాలతో ఈ అలైన్మెంట్ను ఖరారు చేశారు. అమరావతి రాజధానికి శంకుస్థాపన బలమో ఏమో కానీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరు ఎన్ని ఆపాలని ప్రయత్నం చేసినా అమరావతి రాజధానికైతే మాత్రం మంచి రోజులు వస్తున్నాయనే చెప్పాలి. ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల ఏడీబీ ప్రపంచ బ్యాంకు రుణాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే ఇప్పించిందో, అలాగే ఇప్పుడు కొత్తగా అమరావతికి రైల్వే ప్రాజెక్ట్ లైన్ అయితే మాత్రం ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో రైల్వే లైన్కి ఆమోదం తెలపడంతో మొత్తం కూడా నంబూరు టు ఎర్రుపాలెం ఈ రెండిటికి కనెక్టివిటీ ఇచ్చే సింగిల్ లైన్ అంటే 2,245 కోట్లతో అమరావతి రాజధాని నుంచి ప్రధాన నగరాలకు, ప్రధాన రాజధానులకు చెన్నై కావచ్చు, కోల్కతా కావచ్చు, భువనేశ్వర్ కావచ్చు, వీటన్నిటికీ అనుసంధానం చేస్తూ రైల్వే లైన్కి ఆమోదం తెలిపింది. ఇదైతే ఒక విధంగా చెప్పాలంటే అమరావతి రాజధాని అభివృద్ధికి అయితే మాత్రం ఒక విధంగా బలమైన పునాది అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు రోడ్డు కనెక్టివిటీని జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ మొత్తం కూడా అమరావతి ప్లాన్ రూపొందింది. కానీ రైల్ కనెక్టివిటీ లేదు అని చెప్పేసి అందరూ కూడా భావించారు. ఆ రైల్ కనెక్టివిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపటం ఒక విధంగా చెప్పాలి అంటే అమరావతి రాజధానికి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, నంబూరు అంటే గుంటూరుకు సంబంధించినటువంటి, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నంబూరు స్టేషన్ నుంచి అదేవిధంగా అలా బయలుదేరినటువంటి ఇది మొత్తం కూడా పరిటాల సమీపంలోని, అంటే ఎర్రుపాలెం అనేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిధిలోకి వస్తుంది. జయకొండూరుకి చివరిలో ఉంటుంది. ఈ ఎర్రుపాలెం అనే ప్రాంతంలో ఈ రైల్వే లైన్ ఏదైతే ఉందో, కొత్తగా ప్రతిపాదించిన రైల్వే లైన్ ఏదైతే ఉందో అది వస్తుంది. దీనికి సంబంధించి అమరావతి రాజధానిలో నిర్మాణం చేసే ఏదైతే ఈ రైల్వే లైన్ ఉందో చాలా కనెక్టివిటీగా ఉంటుంది. ఎందుకంటే నంబూరు, పెదకూరపాడు వీటన్నిటినీ కూడా ఈ కనెక్టివిటీ చేసుకుని ఏదైతే కృష్ణానది మీద ఒక బ్రిడ్జి నిర్మించబోతున్నారు. 3.2 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మించి అటు పరిటాల మీదుగా ఈ మొత్తం కూడా ఈ నెట్వర్క్ అంతా కూడా ఎర్రుపాలెం వద్ద మొత్తం కూడా ఈ కనెక్టివిటీ ఉంటుంది. అంటే మొత్తం దేశంలోని అన్ని ప్రధాన స్టేషన్లకు అనుసంధానం ఉంటుంది. అదేవిధంగా దేశంలోని అన్ని రాజధానులకు ఈ కనెక్టివిటీ అనుసంధానమై ఉంటుంది. కానీ ప్రస్తుతం సింగిల్ లైన్గా నిర్మాణం జరిగే ఈ అమరావతి కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ తరువాత డబుల్ లైను, అదేవిధంగా ట్రిపుల్ లైన్ చేసుకునే విధంగా డిజైన్ రూపొందించారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం అయితే మాత్రం ఇది సింగిల్ లైన్ అనే చెప్పుకోవాలి. కానీ భవిష్యత్తులో అయితే మాత్రం డబుల్ అండ్ ట్రిపుల్ లైన్స్గా మార్చుకునేందుకు కనెక్టివిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే అమరావతి రాజధానిలో కార్యకలాపాలు కానీ, అమరావతి రాజధానికి సంబంధించినటువంటి వర్క్ ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందో, ఆ ప్రారంభమైన నేపథ్యంలో కనెక్టివిటీ పెరగటం, రాకపోకలు పెరుగుతాం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2,245 కోట్ల రూపాయలు
తో ప్రతిపాదించినటువంటి ఈ రైల్వే లైన్ ఒక విధంగా చెప్పాలంటే అమరావతికి మహర్దశను ఇస్తుందని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకనంటే అమరావతికి మొత్తం కూడా కనెక్టివిటీస్ ఉన్నాయి. అమరావతికి ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉంది. ఎయిర్ కనెక్టివిటీ అంటే ప్రస్తుతానికి ఉన్న కనెక్టివిటీ గన్నవరమే, కానీ ఒక విధంగా చెప్పాలంటే మాస్టర్ ప్లాన్ డిజైన్లో మంగళగిరి దగ్గర ఒక ఎయిర్ కనెక్టివిటీని ఇచ్చేయాలని చెప్పేసి కూడా గతంలో తెలుగుదేశం పార్టీ 2014-19 అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించింది. అది కూడా భవిష్యత్తులో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తే కావడంతో భవిష్యత్తులో కూడా ఎయిర్ కనెక్టివిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మొత్తంగా కనుక చూస్తే కనుక రోడ్డు కనెక్టివిటీ ఉన్నట్టు, అదేవిధంగా ట్రైన్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ఈ 3 కనెక్టివిటీలు కనుక అందుబాటులోకి కనుక పూర్తి స్థాయిలో వస్తే కనుక భవిష్యత్తులో అమరావతి మించిన రాజధాని మరొకటి ఉండదని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు నిధుల్ని గ్రాంట్గా ఇప్పించింది. అదేవిధంగా మరో 11,000 కోట్ల రూపాయలకి సంబంధించింది గనక చూస్తే గనక హడ్కో వాళ్ళంతా కూడా ఇక్కడికే వచ్చున్నారు. ఇప్పటికే రాజధానిలో హడ్కోకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా పర్యటిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా 11,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చేందుకైతే ముందుకొచ్చారు. హడ్కోతో పాటు ఈ రైల్వేకి 2,245 కోట్లు, ఇంకా అంటే భవిష్యత్తులో అమరావతి నిర్మాణం అయితే మాత్రం వేగం పుంజుకుంటుందని చెప్పాలి. కానీ ఈ రైల్ కనెక్టివిటీ అయితే మాత్రం 4 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కానీ 4 ఏళ్లలో కాదు, 3 ఏళ్లలోనే పూర్తి చేయాలని ఇటు నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కోరడంతో మొత్తం కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విధంగా కనుక చూస్తే కనుక అమరావతిని ఎంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ రోజు వేసినటువంటి శంకుస్థాపన ముహూర్తం బలమైంది కావడంతో ఎన్ని అడ్డంకులున్నా కూడా అది ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళటంలో ఎటువంటి సందేహము లేదు. భవిష్యత్తులో ఇంకా కనెక్టివిటీస్ దీనికి పెరుగుతాయని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది.